ఇంట్లో రోజూ వాడే సబ్బులు, నూనెలు, నూడిల్స్, గోధుమ పిండి తదితర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచగా మిగతా కంపెనీలు రేపో మాపో పెంచేందుకు సిద్ధమయ్యాయి. ముడి పదార్థాలు సహా ఇతరత్రా ఉత్పాదక ఖర్చులు పెరగడంతో ధరల పెంపు అనివార్యంగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. సగటున ధరలను 1 నుంచి 5% పెంచేందుకు ఏర్పాట్లు చేశాయి. దీంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు మరింత పెరగనున్నాయి. సబ్బులు, బాడీ వాష్ల ధరలు 2 నుంచి 9%, కేశ సంరక్షణ నూనెల ధరలు 8 నుంచి 11%, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3 నుంచి 17% పెరుగుతున్నాయని సమాచారం. విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను ఏకంగా 3%, కోల్గేట్, పామోలివ్, బాడీ వాష్ల ధరలను పెంచింది. స్వల్పకాలంలో కమోడిటీల ధరల పెరుగుదల కారణంగా ధరలను సవరించబోమని హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. అయితే తన ఉత్పత్తులు డో సబ్బుల ధరను 2%, షాంపూ, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4% వరకు, నెస్లే కాఫీ ధరలను 8 నుంచి 13%, మ్యాగీ ఓట్స్ నూడిల్స్ ధరలను ఏకంగా 17% పెంచింది. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్ల ధరలను 1 నుంచి 10% పెంచాయి. టాటా కన్జ్యూమర్, డాబర్ ఇండియా, ఇమామీ సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను 1 నుంచి 5% మధ్య పెంచుతామని ప్రకటించాయి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బుల ధరను 4 నుంచి 5% పెంచింది. ఐటీసీ ఆశీర్వాద్ హోల్ వీట్, గోధుమ పిండి ధరలను 1 నుంచి 5% పెంచింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.